హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. సో టుడేస్ రీడింగ్ ఈజ్ కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. సో ఏ రిలేషన్షిప్ అయినా చూసుకోవచ్చు అండి. ఇక్కడ 30-40% కానీ మీరు రెసిడెంట్ అయితే ఈ రీడింగ్ మీదే అవుతుందండి. సో ఇంతవరకు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడూ చెప్పేది, మన చేతిలో ఉన్న సమస్యని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతుని భారం వేయండి. పాజిటివ్గా ఉండండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో టుడేస్ రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? చూద్దామండి. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నుంచి చాలా దూరంలో ఉన్నారు. సో ద బాటమ్ ఆఫ్ డెక్ ఈస్ 7 of Wands, 3 of Pentacles, Queen of Wands. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీ పర్సన్ ఎట్లాంటి పన్నైనా సాధించగల వ్యక్తి. ఏ పన్నైనా సరే తెలివితేటలతో, కష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా ఖచ్చితంగా ఆ పని సాధించగలుగుతారు. ప్రజెంట్ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటే, ఎకనామికలీ కూడా చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా బ్యాక్ ఉన్నారు. అంటే డబ్బు పరంగా కూడా కొంచెం పూర్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో మనసులో అయితే ప్రేమ అయితే కంప్లీట్గా ఉంది. ఏ యాక్షన్ చేయగల శక్తి ఉంది, ఏ పనైనా చేయగల సామర్థ్యం మీ పార్ట్నర్లో ఉందన్నమాట. సో ఒకవేళ ఒక మిస్టేక్ చేసిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒప్పించే సామర్థ్యం ఉన్న వ్యక్తి అనమాట. సో కాబట్టి తన యొక్క ఎలాంటిదంటే ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు మీ ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ మీ నుంచి డిస్టెన్స్లో ఉన్నారు. అది ఇక్కడి నుంచి పక్క ఊర్లో కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నా కూడా మాట్లాడుకోకుండా పోవడం కావచ్చు, లేదంటే ఫారిన్లో కానీ దేశంలో కానీ ఉండొచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ నుంచి దూరంలో అయితే ఉన్నారు. ప్రజెంట్ మీ పార్ట్నర్ డిస్టెన్స్లో ఉన్నారు. సో తన యొక్క ఆలోచన అంతా కూడా మనీ ఎలా సంపాదించాలి, థాట్స్ ఎలానే థింకింగ్ చేస్తున్నారు. సో హ్యాపీగానే ఉన్నారు మోస్ట్లీ. బికాజ్ ఆఫ్ తను చేయాల్సిన పని తను చేస్తూ పోతున్నారు. ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచిస్తారు. తన థింకింగ్స్ అంతా కూడా లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ వచ్చే విధంగా థింక్ చేస్తున్నారు. అంతేకాకుండా మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఏం థింక్ చేస్తున్నారంటే, ఎక్స్ప్రెస్ చేసినప్పటికి కూడా దట్ మీన్స్ మీ మీద ఒక ప్రేమ ఉన్నా కూడా తను ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ లేరు ప్రజెంట్. ఎందుకంటే తన పని తను చేసుకుంటూ పోతున్నారు. ఏది కూడా మీ గురించి డీప్గా థింక్ చేయడం కానీ ఏం చేయటం లేదు. కాకపోతే ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రపోజ్ చేయాలా, తిరిగి మాట్లాడాలా వద్దా అన్న థింకింగ్లో ఉన్నారు. బికాస్ ఆఫ్ తనకి ఏంటంటే తన పని ఏంది, తన గ్రోత్ ఏంది, తన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, తను చేసే బిజినెస్, తన యొక్క మనీ సంపాదన కానీ వీటి మీద ఎక్కువగా థింక్ చేస్తూ ఫోకస్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ తన ఆలోచన అంతా కూడా తన కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే తను ప్రపోజ్ చేయకుండా తన పాటు తను మూవ్ అవుతూ ఉన్నారు ఇక్కడ. సో తన లాంగ్ టర్మ్స్ ప్రాఫిట్స్ కావాలి, నేను చేసే బిజినెస్ లో లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ కావాలి అని థింకింగ్ కూడా చేస్తున్నారు. సో కాబట్టి తన గురించి మోస్ట్లీ తన యొక్క బిజినెస్, తన కెరీర్ మీద థింక్ చేస్తూ మీ యొక్క విషయంలో కొద్దిగా నెగ్లెక్ట్ గా ఉన్నారు. సో మనసులో ఎక్కడో ఒక పక్క ఒక ప్రేమ అనేది ఉన్నప్పటికీ కూడా తను ప్రపోజ్ చేసే సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే లేరనమాట. బికాస్ ఆఫ్ తన కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి తన ఆలోచనతో కూడా అక్కడే థింక్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రపోజ్ చేస్తారా చేయరా అనే విషయం కూడా మనం క్లారిఫై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ తన కెరీర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక చిన్న సిచ్యువేషన్ లో మనకి ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, మీ గురించి ఏమైనా థింక్ చేస్తున్నారా? కరెంట్ సిచ్యువేషన్ అంటే ఇదే అనమాట. మీ పార్ట్నర్ థింకింగ్ ఏంటంటే ఏ యొక్క పరిస్థితి అయినా సరే క్రిటికల్ గా ఉన్నా సాల్వ్ చేయగలుగుతారు. తనకు ఉన్నటువంటి కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ లో ఉన్నారు. తన యొక్క థింకింగ్ అంతా దాని మీద ఆలోచిస్తున్నారు. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ప్రజెంట్ సిచ్యువేషన్ అది. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా?
థింక్ చేస్తున్నారా? బికాస్ ఆఫ్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదో సమ్ బాండింగ్ అన్నా కావచ్చు, సో ఏదైనా కావచ్చు. బట్ మీ మధ్య ఉన్న రిలేషన్ గురించి మీ మనసులో ఉన్న వ్యక్తి ఆర్ మీ పార్ట్నర్ కావచ్చు, ఏదైనా థింకింగ్ లో ఉన్నారా? ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ కంప్లీట్ గా తన ఫోకస్, తన కెరీర్, తన థాట్స్ అన్ని కూడా మనీ, ప్రాఫిట్ దాని మీద థింక్ చేస్తున్నారు. డిఫికల్ట్ గా కూడా సాల్వ్ చేసుకున్నారు. సో ఆ విషయంలోకి వచ్చినప్పుడు దట్ మీన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ద బాటమ్ ఆఫ్ డెక్ చూస్తే ఇక్కడ మనము 4 కార్డ్స్ తీసుకుంటున్నామండి కంప్లీట్ గా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీ గురించి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. సో బికాస్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే తన యొక్క థాట్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఎలా ఉందంటే మీ నుంచి డిస్టెన్స్ లో ఉన్నారు. ఆల్రెడీ చెప్పాం డిస్టెన్స్ లో ఉన్నారని చెప్పేసి. దానివల్లే కొంచెము నిరాశతో ఉన్నారు. తను ఏమీ చేయలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. తనకి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా తను బ్యాలెన్స్ చేసుకుంటూ నిగ్రహంగా ఉన్నారు. సో తను చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాను నమ్మకం కూడా ఉంది మీ పార్ట్నర్ కి. బికాస్ ఆఫ్ అది కెరీర్ పరంగా అయితే తను కంప్లీట్ గా ఫుల్ ఫోకస్ మైండ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మేబీ మిమ్మల్ని ఇక్కడ మనం చూసినట్టు బాటమ్ ఆఫ్ డెక్ లో మీరు చూసినట్లయితే 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. సో దట్ మీన్స్ ఏంటంటే ఎన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఇంట బయట ఖచ్చితంగా ఫోకస్ చేస్తాను. దట్ మీన్స్ ఇక్కడ పెళ్లైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పెళ్లైన వాళ్ళు రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఎందుకంటే దీంతో పాటు ఇక్కడ మనకి 3 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఏదో సమ్ థర్డ్ పార్టీ వల్ల మీ మధ్య డివియేషన్ రావచ్చు, డిస్టెన్స్ కావచ్చు, జరుగుండాలి సంథింగ్. అంటే బిజినెస్ లో కావచ్చు, మీ పార్ట్నర్షిప్ లో కావచ్చు, ఇష్టం లేకపోయినా కలిసి పనిచేయడం కానీ వీటి వల్ల ఏదో సమ్ ప్రాబ్లం వల్ల డిస్టెన్స్ జరిగింది. కానీ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఖచ్చితంగా నేను ఈ రిలేషన్షిప్ లో సక్సెస్ కొడతాను, ఇంట్లోనూ బయటను ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తాను, ఎటువంటి సమస్యను సాల్వ్ చేస్తాను అని థింక్ చేస్తారు. దానికి ఇక్కడ మనం చూసినట్లయితే తను ఎంత డబ్బు సంపాదించినా తృప్తికరమైన జీవితం లేదు. మనీ పరంగా సమ్ లాసెస్ అయితే కనిపిస్తోంది. మీ పార్ట్నర్ బిజినెస్ లో ఎంత ఫోకస్ చేయడానికి తనకి మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీ మనసులో ఉన్న వ్యక్తికి ఎకనామికల్ గా కొంచెం బ్యాక్ పడున్నారు. దానికోసం తను ఎక్కువ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా తను ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ మీ మధ్య రిలేషన్షిప్ లో కొంచెం బ్రేకప్ రావడానికి కారణం కూడా ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ. అంటే గ్రూప్ లో మీకు ఇష్టం లేకపోయినా మీరు కలిసి పనిచేయడం కావచ్చు, లేదంటే రిలేషన్షిప్ లో ఎవరైతే మ్యారేజ్ లో ఉంటారో వాళ్ళు సమ్ ప్రాబ్లం ఫేస్ చేసి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లో కొంచెం బ్రేకప్ కనిపిస్తుంది. మనీ పరంగా సాటిస్ఫాక్షన్ లేదు, జీవితంలోని సంతోషం లేకుండా తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ హార్డ్ వర్క్ లో నేను ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను, ఎంత కష్టమైనా సరే నేను సక్సెస్ చేస్తాను అని ఓవర్ థింకింగ్ లో ఉన్నారు. సో అంతేకాకుండా ఇక్కడ మీ యొక్క పర్సన్ ఎలాంటి పరిస్థితులు అంటే పూర్తిగా హ్యాంగ్ అయిపోయినారు. ఏం చేయాలన్నా కూడా తనకి అన్ని రివర్స్ లో వస్తున్నాయి ప్రాబ్లమ్స్. అందువల్ల తను మూవ్ కాకలేకపోతున్నాం. మీ యొక్క విషయంలో తన కెరీర్ లో గురించి ఆలోచించినప్పుడు కూడా తన థాట్స్ ఎలా ఉందంటే తను మీతో మూవ్ అవ్వాలన్నా కూడా ఎటువంటి సిచ్యువేషన్ తనకి అనుకూలంగా లేకపోవడము, అనుకుంది రివర్స్ లో జరిగిపోవడము, ప్రపోజ్ చేయాలన్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడము, అందువల్లే తను ఇంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారండి. సో మిమ్మల్ని డిస్టెన్స్ పెట్టడానికి కారణం ఇదే. తన ఫోకస్ కూడా మీ మీద నుంచి కెరీర్ మీద చేయడానికి ఎకనామికల్ గా కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు కాబట్టి కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేదు కాబట్టి స్టక్ అయిపోయేసి తను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు తన పనిలో తాను. సో ప్రజెంట్ అయితే తను మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం కనిపిస్తుంది ఇక్కడ. తన పనిలో తాను ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఇలానే ఉంటుందా పరిస్థితులు, ఏమైనా మార్పు ఏమైనా వస్తుందో ఇంకొకసారి చూద్దామండి. ఎందుకంటే కంప్లీట్ గా తన ఆలోచనలన్నీ కూడా స్ట్రక్ అయిపోయినాయి. మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ లో మీ పార్ట్నర్ అయితే లేరు ఇప్పుడు. తన యొక్క కరెంట్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ తన గ్రోత్, తన కెరీర్ చూస్తున్నారు. ఎందుకంటే తనకి ఇంట్లోనూ సిచ్యువేషన్స్ బాగా చాలా వరకు మ్యారీడ్ అయిన వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళు. సో తను చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ తన మనీ సంపాదనలో బాగా మునిగిపోయారు ఇక్కడ. ఇంకేదైనా ఆలోచనతో మీ గురించి ఏమైనా థింక్ చేస్తారో ఇంకొకసారి క్లారిఫై చేసుకుందామండి. సో ఇక్కడ కూడా మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే కంప్లీట్ గా
బ్యాలెన్స్ చేస్తున్నారు తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి మూమెంట్ అయితే కనిపించడం లేదు. సో డిసప్పాయింట్మెంట్ ఉంది, బ్రేకప్ కండిషన్ కనిపిస్తున్నాయి ఇక్కడ, డిసగ్రిమెంట్ ఉంది, చీకట్లో తన యొక్క సమస్యలను వెతుక్కుంటూ మూవ్ అవుతున్నారు ఎలా అయినా సాల్వ్ చేసుకోవాలని. తన గోల్ అంతా కూడా, తన థాట్స్ అన్ని కూడా మనీ పర్పస్ మీద ఆలోచిస్తున్నారు. మనసులో ప్రేమ ఉంది, తన గ్రోత్ లో తను మూవ్ అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి, నేను ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రేమ మనసులో ఉన్నప్పుడు కూడా బయట ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ లో మీ పార్ట్నర్ అయితే లేరు ఇక్కడ. తనకంటూ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే గతాన్ని గుర్తుపెట్టుకుంటూ మూవ్ అవుతున్నారు. మీతో గడిపిన కాలం కావచ్చు, అవి ఆలోచించుకుంటూ మూవ్ అవుతున్నారు కానీ ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలని ఆలోచించడం లేదు. సో తనతో ఎవరైతే మూవ్ అవుతున్నారో తన పని తను చేసుకుంటూ ఎవరి గురించి పట్టించుకోకుండా తన గ్రోత్ ఇంప్రూవ్మెంట్ లోనే చూస్తున్నారు కంప్లీట్ గా. సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే తన సంపాదన, తన గ్రోత్, తన కెరీర్ గురించే థింకింగ్ లో ఉన్నారు. సో కంప్లీట్ గా మీ గురించి ఆలోచిస్తున్నట్టు ఇక్కడ ఎక్కడ మనకు ఒక సిచ్యువేషన్ కనిపించలేదండి. సో మనసులో మీకు మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఏదో థర్డ్ పర్సన్ లా కొంచెం ఇబ్బందికరమైపోయేసి ఏమీ యాక్షన్ తీసుకోకుండా స్టబాన్ అయిపోయినారు. తన పని, తన గతంలో జరిగిన జ్ఞాపకాలతో మీతో ఉన్న స్వీట్ మెమరీస్ గుర్తుపెట్టుకుంటూ మూవ్ అవుతున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఫర్దర్ గా దీని మీద నెక్స్ట్ వీక్ రీడింగ్ తీసుకుంటామండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఈ వారంలో మీ పార్ట్నర్ యొక్క థాట్స్ అన్ని కూడా ఇలానే ఉన్నాయన్నమాట. తనకంటూ క్లారిఫికేషన్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ స్టెప్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ గా చూపించడం లేదు. గతాన్ని గుర్తుపెట్టుకుని మూవ్ అవుతున్నారు. తన టార్గెట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. తన పని మీద తన ఫోకస్ లో ఉన్నారు. తన ఒక క్లారిటీగా ఉన్నారనమాట. ఎందుకంటే స్టబాన్ గా ఏ పనైనా బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఎటువంటి సమస్యలు రాకుండా ముందుకు పోవాలని థింకింగ్ లోనే ఉన్నారు తప్ప ఒక న్యూ స్టెప్ తీసుకోవాలని ఆలోచన చేయటం లేదు. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ మీరు చూసినట్లయితే మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కావచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక స్టెప్ తీసుకోవాలని అర్థమవుతుంది. సో కాబట్టి వెయిట్ చేయండి. బికాస్ ఆఫ్ వెయిటింగ్ అనేది అది మీ రిలేషన్ మీద డిపెండెంట్ ఉంది. మళ్ళీ దాని మీద క్వశ్చన్స్ రావచ్చు మీకు. వారి యొక్క ఆలోచన విధానం బట్టి ఇక్కడ మనం చెప్తున్నాం. ఇక్కడ అందరికీ ఇలానే ఉండాలని కూడా లేదు. ఎవరికైతే ఈ రీడింగ్ రిజల్ట్ వాళ్ళకి పరిస్థితి ఇలా ఉందని కనిపిస్తుంది. ఎందుకంటే చూసే వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ని బేస్ చేసుకుని చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ మనకి. సో నెక్స్ట్ వీక్ దీని మీద మళ్ళీ ఒక రీడింగ్ అయితే చేస్తాను ఖచ్చితంగా నేను. ఇది కానీ మీకు రెసిడెంట్ అయితే మీ యొక్క ఫీలింగ్స్ ని నాకు కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. బికాస్ ఆఫ్ కొద్దిగా మనం ఏం చేయాలంటే మన కోసం ఆలోచించి మన కోసం థింక్ చేస్తా ఉంటే మనము ఒక స్టెప్ ముందుకేసినా దాని ఆలోచన విధానం వేరేగా ఉన్న ఆ రిలేషన్ ఒకలా ఉంటుంది. తను ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా తన గ్రోత్ తనకి చూస్తాం. మీ గ్రోత్ గురించి మీరు కూడా ఆలోచన చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చేమో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.